వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. తన మనసుకు దగ్గరైన 4 కార్యక్రమాలే రాష్ట్ర భవిష్యత్తుకు మూల స్తంభాలను కూడా ఆయన పునరుద్ఘాటించారు. అయితే రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మార్చే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలు, జనాభా సమతుల్యత, భూ రికార్డుల ప్రక్షాళన మరి తమ జీవిత ఆశయమని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే ప్రజల అభిమానాన్ని చూస్తుంటే ఎంత కష్టపడినా తక్కువే అనిపిస్తోందన్నారు చంద్రబాబు. మరి దీంతోనే ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నా మనసుకు దగ్గరైన 4 కార్యక్రమాలున్నాయి. మొదటిది రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. రెండోది నెల మొదటి తారీఖున పేదలకు పింఛన్లు అందించి వారి బాగోగులు తెలుసుకోవటం. మూడోది జనాభా నియంత్రణ పేరుతో గతంలో జరిగిన పొరపాటును సరిదిద్ది పిల్లల్ని సంపదగా భావించటం. అందుకే 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకు 40,000 అందిస్తున్నామన్నారు. 4వది గొడ్డలి పార్టీ నాశనం చేసిన భూ రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రక్షాళన చేసి 2027 మార్చి నాటికి భూ తగాదాలు లేని రాష్ట్రంగా మార్చటమని కూడా తన లక్ష్యాలను వివరించారు చంద్రబాబు. ఇక స్వచ్ఛాంధ్ర కార్యక్రమం 17వసారి నిర్వహిస్తున్నాం. దీని ద్వారా రాష్ట్రంలో మార్పు కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. స్వచ్ఛత అంటే రోడ్లు, ఇళ్ళు శుభ్రంగా ఉండటమే కాదు, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పేరుకుపోయిన 86 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ను క్లియర్ చేయడానికి మాకు 23 నెలలు పట్టింది. అంటే జూన్ నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వాన్ని అని హామీ ఇచ్చారు. మరి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథం, పాఠశాలల్లో నెట్ జీరో విధానం వంటి కార్యక్రమాలు కూడా వివరించారు. మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకప్పుడు దేశంలో ఏ నగరానికి వెళ్ళినా శ్రీకాకుళం కాలనీ ఉండేది. ఈ పరిస్థితి మారాలి. ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోవటం కాదు, ఉత్తరాంధ్రకే వలసలు రావాలి. ఇదే నా సంకల్పం అని కూడా స్పష్టం చేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలతో ఉత్తరాంధ్ర దిశ మారుతుందన్నారు. ఇక పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులైన మధ్యవలస స్టేజ్ 2, హీరమండలం ఎత్తిపోతల పథకం, వంశధార, జంగువతి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కూడా క్యాలెండర్ను ప్రకటించారు. 60 ఏళ్ల కలైన నేరేడి బ్యారేజీని ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి చూపిస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. మరి ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా నిలిచి అవార్డులు సాధించిన అధికారులను, ప్రజాప్రతినిధులను చంద్రబాబు వేదికపై నుంచి అభినందించారు. దేశంలోనే 8 అవార్డులు సాధించి పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1గా నిలిచిందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని కూడా చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి విజ్ఞప్తి మేరకు నరసన్నపేటలోని రాజుల చెరువు ఆధునీకరణ, ఓల్డ్ ఎంజిన్ రోడ్డు విస్తరణ, శ్రీముఖలింగం ఆలయ ఉత్సవాల్ని కూడా రాష్ట్ర పండుగగా నిర్వహించడం వంటి పలు అభివృద్ధి పనులకు అక్కడికక్కడే ఆమోదం తెలిపారు చంద్రబాబు. ఇక ఎర్రన్నాయుడు పార్క్ కేసును పరిష్కరించేందుకు కూడా బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అధికారుల పనితీరుపై డేటాతో సహా సమీక్ష నిర్వహించారు. 50 ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి రాష్ట్ర సగటున 72.96% ఉండగా శ్రీకాకుళం జిల్లాలో 75.2% ఉండటం అభినందనీయమని కలెక్టర్ను, అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. ఇంకా రీసర్వే, తాగునీరు, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ వంటి విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన వారిని అభినందిస్తూనే ఆర్టీసీ బస్సు సర్వీసులు, గంజాయి నియంత్రణ, సీఎం రిలీఫ్ ఫండ్ అమల్లో వెనుకబడిన శాఖల అధికారులను కూడా హెచ్చరించారు. మరి పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనను గొడ్డలి పార్టీగా వివరణిస్తూ చంద్రబాబు వైసీపీపై తీవ్రంగా విమర్శలు చేశారు. అధికారం ఉంటే మనం చేయాల్సింది విధ్వంసం కాదు, ప్రజల జీవితాలను మార్చే అవకాశం. అది ప్రజలు మనకే ఇచ్చినప్పుడు సరిగ్గా పరిపాలించాలని వైసీపీకి చొరకలంటించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తే టెర్రరిజం, కబ్జాలు, అరాచకాలు ఇవి మాత్రమే ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. బాబాయిని గొడ్డలతో చంపి ఆ నింద నాపై వేసేసి ఎన్నికల్లో గెలిచాడు జగన్. మరి అలాంటి వారి కొత్త నాటకాలతో మళ్ళీ వస్తారు. కాబట్టి ప్రజలే జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు.
విధ్వంసానికి అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించి రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధికి అండగా నిలవాలని కూడా చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.